ప్రైజ్ ద లార్డ్. మనం ఈ క్రిస్మస్ ప్రయాణంలో 11వ రోజుకు చేరుకున్నాం. ఈ దినమున బెత్లెహేము వైపు సాగిన ఒక విదేశీ ప్రయాణం గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు పుట్టిన వెంటనే తూర్పు దేశాల నుండి జ్ఞానులు బయలుదేరారు. వీరు నక్షత్రాల్ని అధ్యయనం చేసే పండితులు. ఆకాశంలో వారు ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం లోకానికి రాజుగా పుట్టిన ఒక గొప్ప వ్యక్తిని సూచించింది. ఆ జ్ఞానులు తమకు తెలిసిన విజ్ఞానాన్ని, తమ వద్ద ఉన్న సంపదను పక్కన పెట్టి కేవలం ఆ నక్షత్రపు వెలుగుని నమ్మి బయలుదేరారు. ఎంతో కష్టం అనుభవించి ఎన్నో మైళ్ళ ప్రయాణం చేసి చివరికి ఒక పేద ఇంటిలో ఒక పశువుల పాకలో ఉన్న చిన్నారి యేసును చూశారు. అక్కడ వారు మోకరిల్లి తమ విలువైన కానుకలైన బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును సమర్పించారు. జ్ఞానులు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. అదేంటంటే దేవుని మహిమను గుర్తించడానికి విధేయతతో కూడిన హృదయం కావాలి. ఈ దినం మన జీవితంలో యేసు చూపించే వెలుగును మనం కూడా అనుసరిస్తున్నామా? మన అత్యుత్తమ బహుమతి అయిన మన హృదయాన్ని ఆయనకు సమర్పించగలుగుతున్నామా? ఆలోచించండి. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని క్రీస్తు అనే వెలుగును అనుసరించడానికి సిద్ధపడదాం. ఆమేన్.